హాయ్ ఆల్, ఈరోజు లంచ్కి బ్రింజ్ రైస్ చేశాను. ఈ బ్రింజ్ రైస్ ఈసారి చాలా మంచిగా వచ్చిందనమాట. మా హస్బెండ్ ఆల్మోస్ట్ ఇది తినిపిస్తూ ఉంటే మా పిల్లలకి ఏంటి ఏదో మటన్ స్మెల్ వస్తుంది అని వచ్చారు. సో ఇది అలా ఉంటుందన్నమాట. చాలామంది ఇది చూసి వెజిటేబుల్ పులావ్ అనుకుంటూ ఉన్నారనమాట. అంటే సేమ్ అదే ప్రాసెస్ లాగా ఉంటుంది, కొన్ని డిఫరెన్స్ ఉంది. అది నేను లాంగ్ వీడియోలో రెసిపీ షేర్ చేసేటప్పుడు చెప్తాను. ఇంకా బయటకు వెళ్ళి కొన్ని కావాల్సినవి తెచ్చుకున్నాము. ఇక్కడ పెద్ద బౌల్ చూపిస్తున్నాను కదా, అది ఎందుకంటే ఫేస్ కోసం. నేను తినడం, నిద్రపోవడం, మంచిగా నీళ్ళు తాగడం తప్ప ఫేస్కి ఇంకేం క్రీమ్లు పోయాను. అదే సరిపోతుంది నాకు. అదే అంటే ఆల్మోస్ట్ ఒక 3-4 years నుంచి ఇలానే యూజ్ చేస్తున్నాను, అంటే ఇలానే కంటిన్యూ చేస్తున్నాను. అంతకుముందు చాలా క్రీమ్సే యూజ్ చేసేదాన్ని. ఫైనల్గా నేను రియలైజ్ అయింది ఏంటంటే అవన్నీ టెంపరీ. మనం మంచిగా తిని మంచి హెల్తీ రొటీన్ పెట్టుకుంటేనే అదే కొంచెం మనకి మంచి రిజల్ట్స్ ఉంటుంది అనేసి ఇక్కడ ఏం తీసుకొచ్చామంటే బౌలు, దాంతోపాటు నట్స్ తీసుకొచ్చాము. ఈ డేట్స్ చూసారా ఎంత పెద్దగా ఉంది. ఇంత పెద్ద డేట్స్ మీరు ఇదే ఫస్ట్ టైం ఏమైనా చూస్తుంటే కమెంట్ చేయండి. నా స్మాల్ ఫింగర్ అంత సైజు ఉంది. కాస్ట్లు అన్నీ కూడా ఇక్కడే చూపిస్తూ ఉన్నాను. నెక్స్ట్ వాల్నట్స్ తీసుకున్నాను. వాల్నట్స్ ఈ మధ్య చాలా బ్రేక్ ఇచ్చేసాను, అంటే ఒక 1 week పైన అవుతుంది వాల్నట్స్ తిని. తర్వాత వచ్చేసి ఈ పీకాన్ నట్స్, ఇవి ఎంతమంది ట్రై చేశారో చెప్పండి. ఇవి వచ్చేసి విటమిన్ ఏ, విటమిన్ ఈ ఇవన్నీ ఉంటుంది. జింకు, మెగ్నీషియము, మినరల్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. అవి పిల్లలకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మీకు ఇంకొక నట్ చూపించాలనుకుంటా. ఇది బ్రెజిల్ నట్. ఇది ఈరోజు కొనింది కాదు, ముందుది, కానీ మీకు ఒకసారి చెప్దామని చెప్తున్నాను. ఇందులో సెలీనియం బాగుంటుంది అనమాట. ఇది పిల్లల్ని కామ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. థైరాయిడ్ ఉండే వాళ్ళు కూడా మంచిది, కానీ హైపోథైరాయిడ్ ఉంటుంది కదా, వాళ్ళు మాత్రం డాక్టర్ని కన్సల్ట్ అయ్యి తీసుకోండి. పర్ డేకి ఒకటే తినాలి. పిల్లలకైతే హాఫే